దూరమైపోయి అలాంటి పాటల్లో కొట్టుకొని పోవడం వల్ల, గాలిలో తేలిపోవడం వల్ల, రకరకాలైనటువంటి రేటింగుల మధ్య ఈ వీడియోలన్నిటికి సంబంధించినటువంటి విషయాలు చూడడం వల్ల తెలుసుకోలేనటువంటి స్థితిలో ఇవాళ యువతరం వెళుతున్నది గనక తెలంగాణ సాహితీ కంకణం కట్టుకొని సంకల్పం పెట్టుకొని యువతరానికి మంచేదో చెడేదో చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఏవీ కాలేజీలో ఈ సభలు నిర్వహించడం అనేటువంటిది గొప్ప విషయం. మనం తప్పనిసరిగా దీన్ని జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త తరం సాహిత్యం దగ్గరికి రాకపోతే సాహిత్యమే మీ దగ్గరికి వస్తుంది అనేటువంటి దాంట్లో ఇక్కడికి రావడం జరిగింది. మీ దగ్గరికే సాహిత్యం వస్తుంది, మీ దగ్గర. కానీ అయినా ఇవాళ పరిస్థితి ఎక్కడ దానికి వచ్చింది అనంటే వినడానికి ఇష్టం లేనటువంటి స్థితి మనకు కనబడుతుంది. కానీ ఎన్నడో చెప్పాడు సుమతి శతకారుడు, వినదగునెవ్వరు చెప్పినా అన్నాడు. మీకు మంచేదో చెడేదో తెలుస్తుంది. చదువు అంటే సర్టిఫికెట్లు కాదు. పోతన ఎప్పుడో చెప్పాడు, చదివిన సత్ అసత్ వివేక చతురత కలుగును అన్నాడు. మంచేదో తెలుసుకోకపోతే, చెడేదో తెలుపకపోతే అది చదువే కాదు అనేటువంటిది స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు కాదు, పోతన కాలం నాటికి. కాబట్టి మనం సాహిత్యం చదువుకోవడం వల్ల, విద్య చదువుకోవడం ద్వారా డిగ్రీలు వస్తాయి కావచ్చు, కానీ డిగ్రీలతో పాటుగా మనకు సరైనటువంటి వివేచన కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ వివేచన తెలపడం కోసమే ఇవాళ తెలంగాణ సాహితీ ఈ సభలన్నీ నిర్వహిస్తున్నది. 10 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ వాళ్ళు అడ్రస్ చేస్తూ వచ్చారు. వాటిని పరిష్కరించడానికి వాళ్ళదైన గొంతు ఇవ్వడానికి ఇస్తూ వచ్చారు. నిజానికి సాహిత్యం ఏం చెయ్యాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్ని ఉద్దేశించి ప్రజా జీవితాన్ని చిత్రించేదే నిజమైనటువంటి సాహిత్యం. మనుషుల యొక్క లోతుల్లోకి, హృదయాల్లోకి వెళ్లి ఆ హృదయాల్లో ఏం సంఘర్షణ జరుగుతున్నదో తెలుసుకొని ఆ సంఘర్షణకు ఒక దిశను, ఒక పరిష్కారాన్ని చూపెట్టగలిగేదే నిజమైనటువంటి సాహిత్యం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఒక చర్చను చూస్తూ ఉన్న ఈ మధ్య కాలంలో 4-5 చోట్ల యువతరానికి, సీనియర్ ముందు తరానికి మధ్యన ఒక కాన్వర్జేషన్, ఒక చర్చలు, సాహిత్య సభలు చాలా జరిగినాయి. ఈ సాహిత్య సభల్లో ఎక్కువ వరకు మనకి వింటున్నది ఏంటిదంటే, ఎక్కువ కాపీలు అమ్మినటువంటి పుస్తకం గొప్పది. ఒక రేటింగ్ యుద్ధం నడుస్తుంది. వీడియో ఏది గొప్పది? ఇవాళ వీడియో పోరాటం నడుస్తున్నది. వీధి పోరాటం కంటే వీడియో పోరాటం చాలా భయంకరంగా ఉంది. వీధి పోరాటం చాలా నయం, ఎవడు దొంగో ఎవడు రౌడో మనకు తెలిసిపోతుంది. కానీ వీడియో పోరాటంలో ఎవడు దొంగో ఎవడు మంచోడో తెలియనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ వీడియో ఏది గొప్ప వీడియో అని అంటే, ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నటువంటిది గొప్ప వీడియో అవుతుంది. మిత్రులారా, మరి తెలుసుకోండి, ఎక్కువ మంది వ్యూవర్స్ ఉన్నది గొప్పది కాదు. ఎక్కువ మంది జీవితాల్ని స్పర్శించేది, వాళ్లకు మంచి చెప్పేది మాత్రమే గొప్ప వీడియో అయితే తప్ప వ్యూవర్స్ ఎక్కువ ఉంటే గొప్పది కాదు. ఇవాళ వ్యూవర్స్ ఎక్కువ ఉంటే గొప్పదని తీసుకొస్తే, ఎక్కువ తిట్లు, ఎవడెక్కువ తిడతాడో వాడు గొప్ప నాయకుడు అయి కూర్చుంటున్నాడు. ఎక్కువ తిట్లు సోషల్ మీడియాలో ఎవడు చేస్తాడో వాడి గొప్ప వీడియో అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనుక అనివార్యంగా ఇవాళ రాజకీయ నాయకులు బూతులు నేర్చుకొని మరి మాట్లాడేటటువంటి, పోటీ పడేటటువంటి ఒక వాతావరణం ఏర్పడ్డది. అది రాజకీయ ప్రపంచం అట్లా ఉంటే, సాహిత్య ప్రపంచం ఎట్లా ఉన్నది అని చూసినప్పుడు ఈ మధ్య చాలా చర్చల్లో ఎక్కువ కాపీలు అమ్మినటువంటి పుస్తకం మాత్రమే గొప్పది, ఫలానా నేను రాసిన పుస్తకం 1,50,000 ప్రతులు అమ్మింది అని చెప్పుకుంటున్నారు. వెనకట మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, అక్కడి నుంచి ఇంకా అనేక రకాలైనటువంటి కావ్యాలు వచ్చినాయి. ఎక్కువ మంది బాగుపడితే మంచి కావ్యమైంది తప్ప, ఎక్కువ మంది చదివితే లేకపోతే కొంటే మంచి గొప్ప కావ్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు అనేది కూడా ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ సాహిత్యకు ఉంది. ఎక్కువ పుస్తకాలు అమ్మడం అని అంటే, మాకంటే ముందు తరంలో చూసినప్పుడు కూడా శ్రీశ్రీ చాలా సందర్భాల్లో చెప్పాడు, డిటెక్టివ్ నవళ్లు ఎక్కువ కాపీలు అమ్మేయి.
అది ఇవాళ ఎవరు రాశారో ఎవరు ఏమైపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మా తరానికి వచ్చినప్పుడు కూడా ఎక్కువ కాపీలు అమ్మాలంటే ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినై తులసిదళం ఎక్కువ కాపీలు అమ్మింది. అవి వాళ్ళు ఉన్నాయా? బ్లాక్ మ్యాజిక్ మీద పుస్తకం రాస్తే ఎక్కువ మంది చదివారు, ఎక్కువ మంది కొన్నారు. బ్లాక్ మ్యాజిక్ చేయడం ద్వారా లేదా నాకు తెలిసినంత వరకు విజయవాడకు సంబంధించినటువంటి ఒక జ్యోతి చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఆ రచయిత సృష్టించాడు. ఆ రచయితకు వ్యక్తిత్వం ఉందా అనేటువంటిది మనం ఇవాళ మాట్లాడాలి తప్పనిసరిగా. అనుల యొక్క శోకాన్ని అంతరింపజేసేటటువంటిది మాత్రమే, ఆ పని మాత్రమే గొప్ప కార్యం, అది మహత్కార్యం. దానికోసం మనం నిలబడాలి, మన సాహిత్యం నిలబడాలి అని చెప్పాడు. కాబట్టి ఆపద వచ్చిన వాళ్ళ ఆపదలు తీర్చడం కంటే గొప్ప మేలు ఇంకెక్కడైనా ఉన్నదా అని పోతను కూడా ప్రశ్నించాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మన కోసమో లేకపోతే కేవలం మన ఆనందం ఎక్కడెక్కడో ఉండేటటువంటి ఆనందం కోసమో కాదు. ఆ ఆనందాన్ని మించినటువంటి ఒక ప్రయోజనం సాహిత్యానికి ఉంది. ఆ సాహిత్యం ద్వారా లోకాన్ని మేల్కొల్పవలసి ఉన్నది. మనిషిలో నిద్రపోతున్నటువంటి కరుణను, ప్రేమను కూడా ఇవాళ మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సాహిత్యం చేసేటటువంటి పని ఏదైనా ఉన్నది అని అంటే అది తప్పకుండా మనుషుల్లో దయను స్థాపించాలి. యుద్ధాలు జరుగుతున్నాయి, మనుషులు చంపుకుంటున్నారు. ఎక్కడ ఏ రకమైనటువంటి కించిత్తు దయ కూడా లేనటువంటి ఒక వాతావరణం నుంచి తిరిగి మనిషిలో మళ్లీ మనిషిని స్థాపించడం అనేటువంటిదే ఇవాళ ముఖ్యం. దానికి మొదట దయ కావాలి, రెండవది ప్రేమ కావాలి, మూడోది తప్పనిసరిగా ఎంతో కొంత కోపం కూడా కావాలి. నేను కోపమని కోపిస్తున్నా అనేటువంటి మాట తెలిసి ఉన్నా నేను కోపం అనే మాట వాడుతున్నాను. ఎందుకంటే దయ, ప్రేమ రెండు మాత్రమే సమాజాన్ని ముందుకు నడిపించవు. కొంచెం కోపం కూడా కావాలి. చెడ్డ మీద కోపించకపోతే నువ్వు ఎట్లా రచయితవైతావు? చెడు మీద నీకు కోపం రావాలి కదా. చెడును ప్రేమించి మంచిని ప్రేమిస్తే నువ్వు ఎట్లా రచయితవైతావు? మంచిని ప్రేమించు, చెడుని ద్వేషించు, లేదా చెడును తిరస్కరించు. కానీ ఇవాళ మన చుట్టూ ద్వేషం ప్రబలుతూ ఉన్నటువంటి ఒక వాతావరణంలో ఉన్నాం. తినే బన్ను మీద, బన్నులు అమ్ముకునేటటువంటి వ్యక్తి మీద విరుచుకుపడేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ద్వేషం పురికొల్పుతున్నారు. ఈ బన్ను తింటే చచ్చిపోతావు, ఈ బన్ను తింటే ఇంకేదైతుందని అతని యొక్క ఆర్థిక స్థితిని బట్టి అంటున్నారు. దానికంటే పెద్ద కలుషితమైనటువంటి వ్యవస్థ ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి. అవి స్టార్ హోటళ్లలో జరుగుతున్నాయి, అవి ఇంకా వేరే చోట్లలో జరుగుతున్నాయి. తినుబండారాలకు సంబంధించి అల్ కబీర్ అట్లాగే ఉన్నది. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు ఇవాళ గంజాయి పెద్ద ఎత్తున, మత్తు మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున మనుషులకి క్రమక్రమంగా వచ్చి పల్లెల్ని ఆక్రమించాయి, కాలేజీల్ని కూడా ఆక్రమిస్తున్నటువంటి వాతావరణం ఉన్నది. వాళ్ళ కళాశాలల్లో అమ్ముతున్నారు. మాదక ద్రవ్యాలకు ఈ యువతరం, కొత్త తరం లోనైతే ఇంక కొత్త తరమే అనేక బాధ్యతలు మోయాల్సినటువంటి తరం పక్కకు వెళితే మరి ఏం జరుగుతుంది? ఈ విషాదాన్ని ఎవరు పరిష్కరించాలి? ఈ విషాదాన్ని మానవ సమాజం మోయగలుగుతుందా అనేటువంటి ఒక బాధతోని, ఒక ఆవేదనతోని తెలంగాణ సాహితీ ఇట్లాంటి సభలు పెడుతున్నది. కనుక ఈ సభల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కర్తవ్యం. ఒకనాడు మేము చదువుకునేటప్పుడు యువతరం శిరమెత్తితే, నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా అని చదివి ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ జీవితం అంతా కొట్లాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. ఇవాళ యువతరం శిరమెత్తే పరిస్థితులలో లేదు, ఇవాళ నవతరం గలమెత్తే పరిస్థితులలో లేదు. కనీసం శిరమెత్తిన వాళ్ల వైపు చూసే ఓపిక కూడా లేదు, గలమెత్తిన వాళ్ల పాటను వినే ఓపిక కూడా లేదు. కనుక ఇవాళ సాహిత్యం యొక్క, తెలంగాణ సాహిత్యకి మరింత బాధ్యత ఉన్నది. శిరమెత్తని వాళ్ళు లేదా శిరమెత్తిన వాళ్ల వైపు చూపించేటటువంటి పని, వేలు పెట్టి చూపించాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ సాహిత్యకు ఉంది. గలమెత్తి పాడుతుంటే ఆ గలంలోంచి వచ్చేటటువంటి పాటను వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అనేక ఉద్యమాలు చేస్తూ ఇవాళ తెలంగాణ సాహితీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చింది. కనుక ఈ తెలంగాణ సాహితీని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, ఇవాళ యువతరం తప్పనిసరిగా సాహిత్యం ద్వారా మీరు జీవితం తెలుసుకుంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. లేకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులకు లోనవుతారు. మంచేదో చెడేదో ఇవాళ తల్లిదండ్రులు చెప్పే పరిస్థితి లేదు. అనేక
కారణాల వల్ల పాఠశాలలో విద్యా సంస్థల్లో కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎవరు చెప్తారంటే తెలంగాణ సాహితీ లాంటి సంస్థలు మాత్రమే సామాజిక బాధ్యతను భుజాల మీద మోస్తున్నాయి గనక వాళ్ళు చెప్తారు. రచయితలు చెప్తారు. రచయితలు నిష్కామ కర్మలు గనక వీళ్ళు చెప్తారు. మీరు ఆ సాహిత్యం చదువుకోండి. గొప్ప గొప్ప పుస్తకాలు, మీ నిత్యం ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలకు సంబంధించినటువంటి పుస్తకాలు లోకంలో ఉన్నాయి. మీకు తెలుసు, బుక్ ఫేర్ అద్భుతంగా జరిగింది. చాలా పుస్తకాలు కొన్నారు. కానీ కొన్న పుస్తకాలు చదువుతున్నారా అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఉన్నది. కొన్న పుస్తకాలు చదవండి. చదివిన పుస్తకాల్లోంచి తెలుసుకోండి. తెలుసుకొని జీవితాలు దిద్దుకోండి. ఇట్లా చేయగలిగింది మాత్రమే గొప్ప సాహిత్యం అవుతుంది. ఇట్లా సాహిత్యాన్ని ప్రచారం చేసేది మాత్రమే ఒక సంస్థ అవుతుంది. అలాంటి గొప్ప సంస్థ, మంచి సంస్థ, మనం కాపాడుకోవాల్సిన, నిలబెట్టుకోవాల్సినటువంటి సంస్థ తెలంగాణ సాహితీ. తెలంగాణ సాహితీకి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుతూ మరొకసారి సాహిత్యం ద్వారానే జీవితాల్ని బాగు చేసుకోమని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, తెలంగాణ సాహితీకి ధన్యవాదాలు. నమస్తే.